తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయాంబిక గౌతమ్ జీవన్ల గుంపంతా కలిసి రాఘవ్ని బంధించి ఉండడం, సూర్యప్రతాప్ కి వ్యతిరేకంగా కుట్ర పన్నడం అంతా మందారం ఫోన్ లో రికార్డ్ చేస్తుంది. ఆ విషయం గమనించిన శత్రువులు మందారాన్ని వెంబడిస్తారు. దాంతో మందారం రాజుకి ఫోన్ చేసి వెంటనే లొకేషన్ పంపించి అక్కడికి రమ్మని జరిగిందంతా చెప్తుంది. రాజు రూప లొకేషన్ కి వచ్చి మందారాన్ని కలుసుకుంటారు. అయితే రాజు రాఘవ్ ని తీసుకుని వస్తానని అమ్మాయి గారికి మందారాన్ని అప్పగించి ఇంటికి తీసుకెళ్లమని చెప్తారు. అయితే మందారం ఎమ్మెల్యేలు గోవాకు వెళ్లిపోతారని చెప్పడంతో మందారాన్ని ఒంటరిగా వదిలేసి రూప కూడా వెళ్లిపోతుంది. దాంతో విజయాంబిక గ్యాంగ్ మొత్తానికి మందారాన్ని చంపేస్తారు. చివరికి రాజు వచ్చేసరికి మందారం కొన ఊపిరితో ఉంటుంది. అలా మందారం చనిపోతుంది. మందారం శవాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు రాజు. అమ్మాయి గారి వలనే మందారం ప్రాణాలు కోల్పోయిందని, మందారం చావుకి కారణం రూపే అని ఆమెని నిందిస్తాడు. ఇక లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే ఈ రోజు మందారానికి ఎదురైన పరిస్థితి రేపు మనలో ఎవరికైనా రావచ్చని రాజు అనడంతో రూప రాజు చెంపదెబ్బ కొడుతుంది. అమ్మాయి గారు మందారాన్ని కాపాడతానని మాటిచ్చి తప్పింది అని రూపని అంటాడు రాజు. అందుకు రాజుని కూడా రూప రాఘవ్ని తీసుకొస్తానని మాట తప్పావని అంటుంది. అమ్మాయి గారు చెంప పొగలగొడతాడు రాజు. కూతురుపై చేయి చేసుకున్నందుకు సూర్యప్రతాప్ రాజు మీద ఆగ్రహిస్తాడని అనిపిస్తోంది. మళ్ళీ రాజు రూప విడిపోయే సమయం వచ్చేసింది. రాజు రూప ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి ఈసారి రూపకి బిడ్డ పుట్టిన తర్వాత వరకు రాజు రూపలు కలవరు అని క్లియర్ గా తెలుస్తోంది. అమ్మాయి గారు సీరియల్లో రాబోయే ట్విస్టులు ఎలా ఉండబోతున్నాయి, రాజు రూపలు విడిపోతారా, మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.